ఓహో 2:40 అవుతుంది. లేట్ అయిపోయింది ఈరోజు చాలా. ఇట్స్ మీ జాబ్. చాలా రోజులతో వ్లాగ్ తీస్తున్నా యాక్చువల్గా. అది కూడా చాలామంది అడుగుతున్నారు ఏమైంది వ్లాగ్స్ వస్తలేవు రెగ్యులర్గా అని చెప్పి. సో యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ తీద్దామని చెప్పి బండి మీద వచ్చిన. చూడండి 2:40 ఏంది క్లోజింగ్లోనే. ఇంకా నడుస్తుంది. నిఖిల్ గారు ఇంకా రెస్టారెంట్లో ఉన్నాడు. అమ్మా తొందరగా 11-12కి అయిపోగొట్టుకొని పోదాం అనుకున్నా. 2:40. మా పవన్ గారు వచ్చిండు, ఆయనతో పాటు డ్రివెన్ కేఫేకి వెళ్ళేసి ఇవి 10 hours అసలు మార్నింగ్ పూట తీయడం అస్సలు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఉంది. కాలు కాలిపోతున్నాయి తెలుసా. షూస్ వేసుకున్నా కూడా కాలు కాలుతున్నాయి. మొన్న ఒకరోజు జిమ్కి అని చెప్పి తీసిన, అయితలేదు భయ్యా. ఉత్తిగానే 100 టచ్ అవుతుంది బండి. అమ్మాయి లైట్లు ఏంది అంత పెద్దగా ఉన్నాయి. అరే లైట్లు మార్పించినావా? ఈ లైట్లు కొత్తవా? అమ్మ మొత్తం లైట్లు ఆన్ చేయి. మొత్తం ఆన్ చేయి లైట్లు. అన్నీ ఆన్ ఉన్నాయా? గాన్ ఫాడ్ వస్తుంది లైట్. నాకు బొమ్మ కూడా వస్తలే. లైట్ చూస్తే పక్కన నీది బాగుంది లైట్. మొత్తం జాతర లైట్లు వేయించినావుగా. అది ఎల్లో కలర్ రాదా? ఎల్లో అచ్చా. నాకు ఈ రాత్రిపూట డ్రైవింగ్ ఎందుకు రాదంటే, ఇప్పుడు ఆపోజిట్లో లైట్ వస్తుంది చూడు, అది పడంగా గ్లేర్ అయిపోగానే ఇట్లా బ్లైండ్ అయిపోతుంది ముందర, ఇంకేం కనిపించదు. అందుకే నేను మ్యాక్స్ నైట్ రాను. పుల్సు కూడా రావు అసలు. పాప్స్ అయితే క్రేజీ వచ్చినాయి. అసలు బండి నడిపేబుద్ధి అవుతలేదబ్బా. ఐ థింక్ ఏజ్ అయిపోయింది అనిపిస్తుంది. కార్లకు షిఫ్ట్ కావాలి ఇంకా. కానీ నాకు కార్లు అస్సలు ఇష్టం లేదు. మొన్న ప్లాన్ కూడా వేసిండి, బండి అమ్మేసి S1R అట్లా తీసుకుందామని. కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది. చూద్దాం ఇన్ ద నియరెస్ట్ ఫ్యూచర్. ఏందో గుంజుతున్న రూటే వెళ్ళిపోదు నాకు ముందుకి. అయ్యా క్రేజీ ఇది.
ట్యూన్ ఆఫ్ చేసేసిన, ఘోరం ఉంది సౌండ్. అమ్మ ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉంది తెలుసా. ఆ KLX నడిపినప్పటి నుంచి లౌడ్ బైక్స్ అంటే నాకే ఎట్లనో అనిపిస్తుంది నడపాలంటే. అది చాలా బాగుంది KLX, లెజిట్ ఉంది. అది నడపాలంటే అమ్మో ఇది బర్రే. ఇది ఆల్రెడీ దీన్ని వెయిట్ రిడక్షన్ చేసిన 180 మీద నడుస్తుంది ఇప్పుడు కేజీస్. 200 210 నుంచి అన్నీ వీక్ పడేసినాం మేమునే బండ్లా. లోపల సామాన్ అవన్నీ తీసేసినాం ట్యూన్ కోసము. లైట్ వెయిట్ బేబీ. మీరు నమ్ముతారో నమ్మరు, నేను గచ్చిబౌలి తిప్పి కొడితే ఒక 10-15 సార్లు కన్నా ఎక్కువ రాలే. ఇటు సైడ్ రాను నేను, నాకు నచ్చదు ఈ రూటు. అమ్మ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అరే మంటలు ఎట్లా వచ్చినాయి? పిచ్చాను అయిపోయినావా? ఇన్ని రోజులు చూడలేదా నువ్వు ఫ్లేమ్స్? అల్టిమేట్ ట్యూన్ చేయించిండే ఇది, క్రేజీ మెషిన్ ఇది, ఫ్లేమ్ థ్రోవర్. ఏయ్ హక్కులు ఏడ దొరకలే అన్నట్టు. ఏమేమి చూడాల్సి వస్తుంది భయ్య, ఒక పోరీ లేదు ఏం లేదు. ఇందాక ఇలా దీన్ని వేసుకొని తిరుగుతున్నా. మా ఇంట్లో ఏమో దమ్ చేస్తుండ్రు, పెళ్ళి చేసుకో ఏం చేసుకుంటాం చేసుకొని. క్లోజ్ ఉందిగా. మరి ఏడవదాం? బా కొత్తవా? ఎట్లా ఫ్లేమ్స్ ఎట్లా వచ్చినాయి? భయంకరంగా వచ్చినాయా? ఇంకా కంటిన్యూ వస్తూనే ఉంది కదా ఇంత ఇట్లా. అది మొన్న వాల్స్ వస్తుంది, లీజ్ వస్తుంది. అరే 360 అనవసరంగా అమ్మినారా, ఈరోజు పెట్టుకొని ఉంటే అల్టిమేట్ షాట్ వస్తుంది. X5 వస్తుంది. X5 వచ్చిన తర్వాత ఫస్ట్ డేనే నేను వచ్చి మళ్ళీ అదే రూట్లో ఒకసారి ఆ ఫ్లేమ్స్ వీడియో తీస్తా. ఇంకో రూట్ ఉంటుంది. కానీ ఇది ట్యూన్ తర్వాత ఎంత అగ్రెసివ్ అయిందంటే ఫస్ట్ 5 RPM వరకు టోటల్ ఫైన్, నార్మల్ బైక్ నడిపినట్టు ఉంటుంది. ఫాస్ట్ 5 RPM ఇట్లా ఏంది ఇంకా సూపర్ సైన్ మోడ్కి వచ్చేస్తుంది, గోగో ఆడవుతుంది చూడు అట్లా అయిపోతుంది. దీనిది డాంపింగ్ కూడా బాగుంది, మరీ అంత బేకార్ ఉందని ఏం చెప్పలేను. దీనిది ఒకసారి ఏమైంది, ఇట్లనే ఈ రూట్లోనే అక్షత వాళ్ళ ఇంటి నుంచి నేను మా మండికి పోతుంటే ఇట్లా వీలీ పాప్ అయింది. వీలీ పాప్ అయితే దాని కింద పడడానికి కొంచెం ఇట్లా అయ్యింది షేక్, ఆటోమేటిక్గా ఇది ఆపేసింది, ఫుల్ ఇట్లా టైట్ అయిపోయింది స్టీరింగ్. అప్పుడు అర్థమైంది భయ ఇది డాంపింగ్ అంటే అని.